ఈ వారము మనము చేయబోయే ధ్యానాంశము సంఘ ప్రార్థన. ఏమిటి? సంఘ ప్రార్థన. ఈ రోజున చాలామందికి సంఘ ప్రార్థన అంటే ఆసక్తి చాలా కరువైపోయింది. ఇంటి దగ్గర కూర్చోనో, లేకపోతే చక్కగా ఒక కుర్చీలో కూర్చోనో, లేకపోతే ఒక ఫ్యాన్ కింద కూర్చోనో, లేకపోతే ఏసీలో కూర్చోనో, ఒకరి గురించి నేను మాట్లాడటం లేదు, కానీ నేడు ఉన్న క్రైస్తవుల యొక్క ఆసక్తిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ప్రార్థనలో చేస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ కొంతమంది మర్చిపోతున్నది ఏమిటయ్యా అంటే సంఘ ప్రార్థన. ఏం మర్చిపోతున్నారు? సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన ఎంత విలువైనదో బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేయవచ్చు. సంఘ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మనం కొన్ని విషయాలను మనము చూడవచ్చు. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం రండి. ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మన కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలునకు మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. చాలండి. సమూయేలు ఇశ్రాయేలీయులందరికీ ఒక పిలుపిస్తున్నాడు. ఏమిటి ఆ పిలుపు అంటే, ఇశ్రాయేలీయులు అందరూ కూడా మిస్పాకు పిలవనంపుడి. ఇశ్రాయేలీయులు అందరూ కూడా మిస్పాకు వచ్చారు, నేను మీ పక్షమున ప్రార్థన చేతును అని చెప్పి మరి సమూయేలు ప్రకటించినప్పుడు మిస్పాకు అందరూ చేరి వచ్చారు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా మిస్పా అనే ప్రాంతమునకు చేరి వచ్చినప్పుడు వారందరూ కూడా చేస్తూ ఉన్నారు ఒక ప్రార్థన. ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే, వాళ్ళందరూ కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ప్రార్థన చేస్తూ ఉన్నారు అందరూ కలిసి. ప్రార్థన ముందు కొన్ని విషయాలను మనం చూస్తే, ఇశ్రాయేలీయులు అందరూ కూడా దుఃఖంలో మునిగి ఉన్నారు. మనము 2వ వచనంలో చూస్తే యెహోవాను అనుసరింప దుఃఖించుచూ ఉండగా వీరందరికీ ఒక ఆలోచన వచ్చింది, మేము మా దేవునిని వెంబడించాలి, లేకపోతే మా దేవునిని అనుసరించాలి. ఇప్పటి వరకు మా దేవుని యొక్క ఆజ్ఞలను లేకపోతే ఆయన చేసిన కట్టడలను మేము ప్రక్కన పెట్టి చాలా నష్టపోయాము. ముందు అధ్యాయాలు చూస్తే చాలా నష్టపోయారు. ఎంతగా నష్టపోయారంటే, ఒక యాజకుని కుటుంబాన్ని కోల్పోయారు, చాలామంది హతమయ్యారు. 30,000 మంది, అంతకుముందు ఒక 4,000 మంది హతమైపోయారు. హతమవటానికి కారణం ఏమిటయ్యా అంటే, వారందరూ కలిసి ప్రార్థించే స్థితిని కోల్పోయారు. వారందరూ కలిసి ప్రార్థించే స్థితిలో లేరు. ఎవరు ఇష్టానుసారముగా వారు జీవిస్తూ ఉన్నారు. ఇష్టానుసారముగా వారు ఆరాధనలు కావచ్చు, ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు.
దురదృష్టకరమైన విషయం ఏమిటయ్యా అంటే 2వ అధ్యాయం 12వ వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుంది, చూద్దాం రండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై యుండిరి. చాలండి. ఏలీ కుమారులు యాజకులై ఉండి యెహోవాను ఎరుగకుండా యాజకత్వం చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? యెహోవాను ఎరుగకుండానే యాజకత్వం, అనగా దేవుని గురించి సరి అయిన అవగాహన లేకుండానే దేవుని సన్నిధానములో సేవ చేసేవారిగా, యాజకత్వం చేసేవారిగా ఈ యొక్క ఏలీ కుమారులు ఉన్నారు. ఈ యొక్క ఏలీ కుమారులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నేటి క్రైస్తవ్యంలో కూడా సన్నిధానానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, సన్నిధికి వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుని యొక్క కట్టడలను కానీ దేవుని యొక్క ఆజ్ఞలను కానీ సరిగా అర్థం చేసుకొనక, లేకపోతే ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించేవారుగా ఉండకుండా కేవలము ఆచారమైన భక్తి, లేకపోతే ఆచారముగా మందిరానికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చూడండి, ఏలీ కుమారులు యాజకులైపోయారు. యాజకులకే ఏమి తెలియడం లేదంట, యెహోవా ఎవరో ఎరుగడం లేదు. యెహోవా ఎవరో ఎరుగక సేవ, యెహోవా ఎవరో ఎరుగక పరిచర్య, యెహోవా ఎవరో ఎరుగక దేవుని మందిరము, ఇలా చాలామంది ఉంటూ ఉన్నారు. కానీ ఏలీ కుమారులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఏలీ కుమారులను చూసినప్పుడు నీవు నేను తెచ్చుకోవలసిన గుణపాఠము, బుద్ధి ఏమిటంటే, ఏలీ కుమారులు బహుభయంకరంగా హతమార్చబడ్డారు. ఈ యొక్క ఏలీ కుమారుల గురించి చూస్తే చాలా బాధ కలిగిస్తుంది. ఏమిటయ్యా అంటే, దేవునిలోనికి నడిపించవలసిన వారు, మరి పెద్దవారు కావచ్చు, లేకపోతే దేవుని ఎరిగి ఉండవలసిన వారు కావచ్చు, సేవకులు కావచ్చు, దేవుని మందిరంలోనికి నడిపించకుండా లోకములోనికి, లేకపోతే కేవలము వారి స్వలాభము కొరకు, లాభాపేక్ష కొరకు చేసేవాళ్ళు ఉన్నారు. నిజమే, ఈ రోజున మనము చూస్తే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆ భక్తి అనేది ఎలా అయిపోయింది అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది దేవుని భక్తి. కొంతమందికి ఏమో కాలక్షేపంగా, ఖాళీగా ఉన్నాం కదా, ఏదో కొద్దిసేపు దేవుని సన్నిధానానికి వెళదాం. మరికొంతమందికేమో ఏదో కథలు వింటున్నట్లుగా కథా కాలక్షేపముగా కనిపించవచ్చు. కొంతమందికేమో దేవుని భక్తి లాభాపేక్షగా కూడా కనిపించవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము మన యొక్క పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవునిని వెంబడించే వారముగా, సేవించే వారముగా ఉండాలి. ఏలీ కుమారులు చూస్తే అందుకు విరుద్ధంగా ఉన్నారు. తర్వాత చూస్తే ఓడిపోయారు, చాలామందిని కోల్పోయారు. ఆ తర్వాత ఇజ్రాయేలీలందరికీ ఒక కనువిప్పు కలిగింది. ఏమిటాయి ఆ కనువిప్పు అంటే, అయ్యో మన దేవుని మనం వదిలిపెట్టేశాం, మన దేవునికి మనము దూరం అయిపోయాం, మన దేవునికి యొక్క ఆజ్ఞలను మనం ప్రక్కన పెట్టేశాం, ఆయన సన్నిధిని ప్రక్కన పెట్టేశాం, ఆయన సన్నిధిని ఎరుగక మన ఇష్టానుసారంగా జీవించాం. కాదు, అందుకనే మన జీవితాలలో చాలా ఘోరమైన నష్టాలను తెచ్చుకున్నాం. ఎప్పటికైనా మన దేవుని వైపు మనము తిరగాలి, దేవుని వైపు మళ్ళుకోవాలి అని చెప్పి దుఃఖముతో, ఏం కలిగిందట, దుఃఖము కలిగినప్పుడు సమూయేలు పిలుస్తున్నాడు, అయ్యా మీరందరూ కూడా దేవుని యొద్దకు రండి, మీ యొక్క పాత ఆచారములను, పాత పద్ధతులను ప్రక్కన పెట్టి మరి నిజ దేవుణ్ణి ఆరాధించడానికి మీరు అందరూ ముందుకు రండి అని చెప్పి చాటించి మిస్పాకి అందరినీ పిలిపించండి అని చెప్పాడు. మిస్పాకు అందరూ వచ్చిన తరువాత వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనగా సమాజముగా కూడుకొని, లేకపోతే సంఘముగా కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సమూయేలు చెప్పొచ్చు కదండి, ఫలానా రోజున ఫలానా టైంకి మీ ఇళ్లలో ప్రార్థన చేస్తూ ఉండండి, నా ఇంట్లో నేను ప్రార్థన చేస్తూ ఉంటా, చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు. ఫలాని టైంకి అందరూ కూడా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండండి, నేనే మా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తా. కాదు, విధానం అది కాదు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక క్రైస్తవునికి వ్యక్తిగత ప్రార్థన కావాలి, సంఘ ప్రార్థన కావాలి, మూడో చెప్పగలరు ఎవరైనా, కుటుంబ ప్రార్థన కూడా కావాలి. ఒకవేళ కుటుంబంలో అందరూ రక్షించబడినట్లయితే. ఒకవేళ రక్షించబడకపోతే మీ ప్రార్థన ద్వారా వాళ్ళు కూడా రక్షించబడతారు. ఒకవేళ మీరు కుటుంబంగా రక్షించబడిన వాళ్ళైతే మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన కూడా
ఉండాలి. మరలా చెబుతాను, ఒక క్రైస్తవునికి ఏముండాలని చెప్పాను? వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి, మూడవది కుటుంబ ప్రార్థన ఉండాలి. చాలామందికి వ్యక్తిగత ప్రార్థన ఉంటుందేమో కానీ సంఘ ప్రార్థనను మర్చిపోతూ ఉన్నారు. ఒకవేళ వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థన ఉంటుందేమో కానీ కుటుంబ ప్రార్థనను మర్చిపోతున్నారు. చాలా విషయాల్లో కొన్ని సందర్భాల్లో జటిలమైన సమస్యలు ఉన్నప్పుడు మీరు రక్షించబడిన వారైతే కుటుంబముగా కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. తప్పనిసరిగా దేవుని కార్యాలను మీరు నిశ్చయముగా చూస్తారు. హల్లెలూయా. నేను అనుభవపూర్వకంగా చెబుతూ ఉన్నా. కొన్ని సమస్యలు, జటిలమైన సమస్యలు, సంవత్సరముల తరబడి వేధిస్తున్న సమస్యలు, కుటుంబంతో కలిసి ప్రార్థన చేసినప్పుడు, సంఘముగా ప్రార్థన చేసినప్పుడు, సంఘములో కలిసి ప్రార్థన చేసినప్పుడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు చాలా సమస్యలు తొలగిపోయాయి. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు పిలుస్తూ ఉన్నాడు, అయ్యా రండి మనం అందరమును కలిసి దేవుని యొద్ద ప్రార్థన చేద్దాం అని సమూయేలు పిలుస్తుంటే మిస్పాకు అందరూ కూడి వచ్చారు. మిస్పా అనే ప్రాంతానికి అందరూ చేరి వచ్చారు. చేరి వచ్చి నీళ్లు చేది కుమ్మరించి వారు ప్రార్థన చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు. నీళ్లు చేదారు, యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి నీళ్లు చేదారు. ఈ మాట మనము ధ్యానం చేస్తే, నీళ్లు చేదారు అనగా బాగుల్లో నుండో మరి నదుల్లో నుండో నీళ్లు చేదుకొని వచ్చి యెహోవా సన్నిధిని కుమ్మరించి. ఎందుకు ఇది అనేది నేను ఆలోచన చేసినప్పుడు, నీళ్లు చేదుకు రావడం ఏంటి, కుమ్మరించడం ఏమిటి అనేది ఒకసారి ఆలోచన చేసినప్పుడు, మామూలుగా ప్రార్థన చేసేయచ్చు కదా, వారు కూడిన చోట ప్రార్థన చేసేయచ్చు కదా అందరూ కలిసి. ఎందుకు ఈ కార్యక్రమం, నీళ్లు చేదవలసిన కార్యక్రమం ఎందుకు, మరి కుమ్మరించవలసిన కార్యక్రమం ఎందుకు అంటే, ఒకవేళ ఆ రోజుల్లో ఏమైనా ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయేమో తెలియదు, కానీ రెండు విషయాలు మాత్రం సాదృశ్యముగా మనకు కనిపిస్తాయి. రెండు విషయాలు సాదృశ్యముగా ఏం కనిపిస్తున్నాయి అంటే, నీళ్లు చేది వారు కుమ్మరించి అనగా, ఒకటి కడుగుటకు, లేకపోతే వారు ఆ స్థలమును శుభ్రపరచడానికి, రెండవది వారి యొక్క హృదయమును కుమ్మరించడానికి సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. స్థలమును శుభ్రపరచటము అంటే వారి హృదయాలను శుభ్రపరచుకొనుటకు సాదృశ్యము. వారి యొక్క హృదయాలు అనగా పాపముతో నిండిపోయిన వారి యొక్క హృదయాలను వారు ఆ దినమున మేము కడిగేసుకుంటున్నాం ప్రభువా, నీ సన్నిధానమునకు వచ్చాము, వచ్చి పాపముతో మీ సన్నిధానములో మేము మొరపెడితే ఏ విధమైన ఉపయోగం ఉండదు, కనుక మా పాపములను మేము కడిగివేయుచున్నాము నాయనా. ఈ నీళ్లతో మేము ఎలాగైతే శుద్ధి చేస్తూ ఉన్నామో నీవు మా యొక్క హృదయములను శుద్ధి చేయి నాయనా. హల్లెలూయా. శుద్ధి, పాపము నుండి విడుదల, పాపము నుండి పరిశుద్ధత, పాపము నుండి పవిత్రతను కోరుకుంటూ దానికి సాదృశ్యముగా నీటిని పారబోసి లేకపోతే నీటిని కుమ్మరించారు. రెండవది, ఈ కుమ్మరించడానికి సాదృశ్యం ఏమిటంటే హృదయములను కుమ్మరించుట. హల్లెలూయా. హృదయాలను, పాపమును కడుక్కున్నారు, హృదయాలను వారు కుమ్మరిస్తూ ఉన్నారు. ఒక రోజునట ఒక ఆమె ఎప్పుడు కూడా ఇంటి పని చేసుకుంటూ ఒక అలవాటు ఉన్నదట. ఏమంటే, ఈ యొక్క అంట్లు తోముతూ, అంటే ఈ మకిలి పట్టిన పాత్రలను తోముతూ, ప్రభువా ఈ పాత్ర నేను తోముతున్నానే, అలాగే నా హృదయాన్ని కూడా తోమునాయన, పరిశుద్ధపరచునాయన. ఊడ్చేటప్పుడేమో ప్రభువా మరి చెత్త చెదారము లేకోకుండా నేను ఎలాగైతే ఊడుస్తూ ఉన్నానో నా హృదయంలో ఉన్న పాపమును కూడా ఊడ్చి అలా పరిశుద్ధపరచు నాయన. చివరికి ఊడ్చివేసిన ఈ చెత్తనంతటిని కాల్చివేస్తూ అనేదట, ప్రభువా నాలో ఉన్న చెత్తను కూడా ఇలాగే కాల్చివేయి నాయన. హల్లెలూయా. ఆమె పరిశుద్ధురాలుగా తీర్చబడింది, ఆమె పరిశుద్ధురాలుగా అంగీకరించబడింది. ఎందుకనగా హృదయమును ఎప్పటికప్పుడు కడుగుకుంటూ. ఇక్కడ వీళ్ళు కూడా చూస్తే నీళ్లు చేది అక్కడ కుమ్మరిస్తూ ఉన్నారు, అనగా హృదయమును కడుగుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా వారి యొక్క హృదయములను దేవుని సన్నిధానములో కుమ్మరిస్తూ ఉన్నారు. హల్లెలూయా.
విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది, చూద్దాం రండి. రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చాలండి. నీవు రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఎందుకు కుమ్మరించాలి? దేవుడు చెబుతూ ఉన్నాడు, నాకేదో మేలు చేద్దామని కాదయ్యా. చాలామంది అనుకుంటారు, దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడికి ఏదో మేలు చేస్తున్నాం అనుకుంటారు. ఏమనుకుంటారు? దేవునికి ఏదో మేలు చేస్తున్నాను నేను, దేవునికి ఏదో ఉపకారం చేస్తున్నాను, లేకపోతే దేవునికి ఏదో లాభం కలుగజేస్తున్నాను అని అనుకుంటున్నారు. కానీ ఆయన చెప్పే మాట ఏమిటయ్యా అంటే, మీరు ప్రార్థన చేయవలసినది ఎవరి కోసం? మీ పసిపిల్లల నిమిత్తము. అనగా ఆ సందర్భమును పసిపిల్లలు అన్నాడు, కానీ మీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తము. యేసు ప్రభు వారు కూడా యెరూషలేము పురవీధుల్లో సిలువను లాగుచు అన్న మాట ఏమిటయ్యా అంటే, అమ్మా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవుడి, వారి కోసము ఏడవండి, వారి కోసం మొరపెట్టండి, వారి కోసము ప్రార్థన చేయండి, వారి భవిష్యత్తుల కొరకు ప్రార్థన చేయండి, మీ కుటుంబ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి, మీ కుటుంబము పచ్చగా ఉండడానికి ప్రార్థన చేయండి. ఇది అంతా కూడా మీ మంచి కొరకు, మీ మంచి కొరకు, మీ మంచి కొరకే. కానీ నాకు ఒరిగేది ఏమీ లేదు, లేకపోతే నాకు లాభమును చేకూర్చేది ఏమీ లేదు, కానీ మీ కొరకే మీరు ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. పసిపిల్లల నిమిత్తం ప్రార్థన, లేకపోతే బిడ్డల నిమిత్తము, వ్యక్తిగత విషయముల నిమిత్తము, వ్యవసాయముల నిమిత్తము, ఉద్యోగముల నిమిత్తము, ఇండ్ల నిమిత్తము మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అలా ఇంటి వాళ్ళ నిమిత్తము, బిడ్డల నిమిత్తమే ప్రార్థన చేయమన్నాడు కదా, ఇక అచ్చంగా మా స్వార్థం కోసమే ప్రార్థన చేసుకోవాలేమోనని అనుకోకండి. ప్రార్థనలో అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, ఏ విధమైన ప్రార్థన చేసినా అది నీకు, నీ కుటుంబానికే క్షేమం. హల్లెలూయా. ఎదుటి వారి గురించి ప్రార్థన చేసినా వాళ్ళకు మేలు దయచేసి నీకు మేలు దయచేయని వాడు కానే కాదు. ఒక రోజున ఒక ఆమె సాక్ష్యం చెప్పింది. గర్భఫలము లేదని చెప్పి ఒక ఆవిడ చెప్పిందట సంఘంలో. ఈమెకు గర్భఫలం లేదు. ఈవిడట ఈమె గురించి ప్రార్థన చేయకోకుండా ఆవిడ గురించి ప్రార్థన చేస్తుందట. అంటే ఎవరైతే తన యొక్క సమస్యను చెప్పిందో తన గూర్చి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువు ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడట, ఈమెకు కూడా గర్భఫలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అనుకోకండి, దేవుడు ఎదుటి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే వాళ్ళకే మేలు జరుగుతుందేమో, నాకు జరగదేమో, లేకపోతే సంఘం గురించి ప్రార్థన చేస్తే సంఘానికే మేలు జరిగింది కానీ నాకు జరగదేమో, ఇలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు. నీవు ప్రార్థన చేస్తూ ఉండగా ఎదుటి వారికి నీ ప్రతిఫలం ఇస్తాడు, నీకును కూడా ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు మరి చూసాం, నీళ్లు చేది అనగా నీళ్లు కుమ్మరించి, చేది కుమ్మరించడం అనగా పాపమును కడిగి వేసి శుద్ధి చేసుకొనుట. రెండవది వారి యొక్క వేదనను, దుఃఖమును దేవుని సన్నిధానములో కుమ్మరించుట. హల్లెలూయా. హన్నా అంటది ఒకానొక సందర్భంలో, ఈ యొక్క కుమారుడు లేనప్పుడు ఈ కుమారుడి నిమిత్తమే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలోనే మనకు మొదటి అధ్యాయాల్లో కనిపిస్తుంది. ఏమని చదవండి. బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు రానియక మొక్కుబడి చేసుకున్నా. చాలండి, చాలు. 15వ వచనం కూడా చదువమ్మా. అన్న అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను
పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా. నా యొక్క ఆత్మను దేనిని మొదట చూస్తే మనోదుఃఖాన్ని తీసుకొని వచ్చి ఎవరి సన్నిధిని కుమ్మరిస్తూ ఉన్నది? యెహోవా సన్నిధిని. ఆమె ఆత్మతో మనోదుఃఖాన్ని కుమ్మరిస్తూ ఉన్నది. హల్లెలూయా. మనోదుఃఖము, హృదయములో వేదన, హృదయములో బాధ. మనుషుల దగ్గరికి వెళితే తీరే బాధ కాదు అది. మనుషుల దగ్గరికి వెళితే తీర్చే బాధ కాదు అది. తెలుసు, సంతానము లేదు, వేదన, మనుషులు ఎవరూ చేయలేరు, లేకపోతే మనుషులు ఎవరునూ ఓదార్చలేరు. భర్త కూడా ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు. అమ్మా, 10 మంది కుమారుల కన్నా నేను శ్రేష్టమైన వాడిని కానా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని చెప్పి ఎంతో ఓదార్చాలని చూశాడు. కానీ ఆ మనోదుఃఖాన్ని కలిగి ఉండి మనుషుల దగ్గర కాదు నా దుఃఖాన్ని పెట్టవలసినది, మనుషుల దగ్గర కాదు నా దుఃఖాన్ని చూపించవలసింది, కుమ్మరించవలసింది అని చెప్పి యెహోవా సన్నిధికి వచ్చి తన మనోదుఃఖమును అనగా తన ఆత్మనంతటిని కుమ్మరించింది. హల్లెలూయా. మనుషుల దగ్గర నీ యొక్క గోడును వెళ్ళబోసుకున్నట్లయితే, మనుషుల దగ్గర నీ కష్టాన్ని చెప్పుకున్నట్లయితే, చెప్పుకోవద్దని నేను అనడం లేదు, కానీ కొన్ని సందర్భాల్లో చులకనైపోతావేమో. కష్టాన్ని విన్నవాళ్ళు, నీ బాధను విన్నవాళ్ళు, నీ నష్టాన్ని విన్నవాళ్ళు అప్పటికి నిన్ను ఓదార్చినట్లుగా ఓదార్చుతారేమో, కానీ ప్రక్కనకు వెళ్ళి నీ గురించే చెడ్డగా మాట్లాడవచ్చు. లేకపోతే మొన్నటిదాకా బాగా ఎగిరింది కదా, ఇప్పుడు జరగాల్సింది జరిగింది అనవచ్చు. బాగా ఎగిరాడు కదా, జరగవలసింది జరిగింది అనవచ్చు. కానీ నీ ప్రభువు మాత్రము అలా అనే దేవుడు కానే కాదు. హల్లెలూయా. నిశ్చయముగా నీ బాధను, నీ దుఃఖమును, నీ మనోవేదనను తీర్చగలిగిన దేవుడు. హల్లెలూయా.